ఇప్పుడు ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు. అయితే పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను చిత్రదుర్గం, అలాగే హరియూరు, తుమకూరు, సిరా ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నట్లు తెలిపారు. అయితే బస్సు డీజిల్ ట్యాంకర్ దగ్గరే లారీ ఢీకొట్టడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన కంటైనర్ డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంక్ పేలి క్షణాల్లో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే వెనుక వైపు ఉన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులు తలుపులు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు చికిత్స పొందుతున్న బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. स्वतः इधर है కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు. అండ్ పలువురు ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను చిత్రదుర్గం, హిరియూరు, తుమకూరు, సిరా ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నట్లుగా తెలిపారు. ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రంజిత్, ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కర్ణాటకలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు అన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన తీవ్రమైన ప్రమాదం మీద కూడా అన్ని కుటుంబాల్లో విషాద ఛాయలు నింపింది. చిత్రదుర్గ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనలో ప్రైవేట్ బస్సు డీజిల్ ట్యాంకర్ ని, అంటే కంటైనర్ లారీ, అది ఏదైతే డీజిల్ ఉందో డీజిల్ తీసుకుని వస్తున్నటువంటి కంటైనర్ లారీ తీవ్రమైన స్పీడ్ తో ఉండడంతో ఆ రెండు ఢీకొట్టడం వల్లనే ఈ ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందని కూడా పోలీసులు చెప్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్నట్టు సిబర్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలు అనేది ఒక్కసారిగా వచ్చాయి. దీంతో బస్సులోని ప్రయాణికులందరూ కూడా దాదాపు 9 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా, దాంట్లో నుంచి బస్సు డ్రైవరు, కండక్టర్ వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అతివేగంగా వచ్చిన లారీ దాని ఎదురుగా వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో అది ఏదైతే డీజిల్ ట్యాంకర్ పగిలిపోయి క్షణాల్లో బస్సులపై పడడం, దాంతో పాటుగా మంటలు వ్యాపించడంతోనే ఈ ప్రమాదం అనేది కూడా ఉందని జరిగిందని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తారు.
చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే 17 మంది చనిపోయారు. దాంతో పాటుగా వచ్చేసి 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 8 మంది కూడా హాస్పిటల్ వచ్చేసి చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. ఈ ఏదైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికుల్ని స్థానికంగా నుంచి ఫైర్ స్టేషన్ వాళ్ళు కావచ్చు, దాంతో పాటుగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత దాన్ని పలకొట్టడంతో దాంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు వచ్చేసి ఎంతమందికి ప్రాణాపాయం ఉంది, వాళ్ళ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి కూడా గంటల టైం కూడా పట్టే అవకాశం ఉంది. సంజన. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.